గారి ప్రభుత్వం ఇది ప్రజా విజయోత్సవాలు కాదు, వంచోత్సవాలు, వంచనోత్సవాలు. మోసం చేసి ప్రజల్ని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని విధాలుగా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక అసమర్థుడు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే రాష్ట్రం ఏ రకంగా దివాలా తీస్తుంది, ఏ రకంగా రాష్ట్ర పాలన అస్తవ్యస్తమవుతుందో దానికి రేవంత్ రెడ్డి గారే పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందనంటే, ఈ విజయోత్సవాల సభలో చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కాబట్టి, విజయోత్సవాలు చేసుకోవడానికి ముఖం లేదు కాబట్టి ప్రతిపక్షాల మీద దాడి చేయాలని ఏదో ఒక రకంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద విరుచుకుపడడం, అబండాలు వేయడం తప్ప ఆయనకు నిజంగా చెప్పుకోవడానికి ఏమున్నదని అడుగుతున్నా. ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసి దేశ ప్రజానీకం మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూసుకుంటున్నటువంటి ప్రధానమంత్రి గారు దేశం కోసం తన జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసి దేశం కోసమే తను బతుకుతూ ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఈ భారతదేశాన్ని నిలబెట్టి ఈ భారతదేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి మీద మీరు మాట్లాడడం నిజంగా సిగ్గుచెట్టు. అసలు నరేంద్ర మోడీ గారి పేరు ఉచ్చరించడానికి కూడా మీకు అర్హత లేనటువంటి రేవంత్ రెడ్డి గారు మీ పరిస్థితి ఆకాశం మీద ఉమ్మేసినట్టున్నది. కిషన్ రెడ్డి గారి మీద మోడీకి బానిస అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ముందు మీరు ఎవరికి బానిసనో తెలుసుకోవాలి. నిన్న సభలో మీరు చెప్తా ఉన్నారు, సోనియా గాంధీ గారి కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటాడట. నీ పదవి ఏడ ఊసిపోతుందో అని ఇప్పటి వరకు ఇంకా కొన్ని నెలల నుంచి నీకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే దిక్కు చూసిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీ పదవి ఎప్పుడు ఊసిపోతుందో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి ప్రసన్నం చేసుకోవడానికి సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటాడట. ఏ వ్యక్తి అయితే మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు సోనియా గాంధీని బలిదేవదని చెప్పి సంబోధించినటువంటి వ్యక్తి ఈరోజు సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా అంటుండంటే తన పదవిని కాపాడుకోవడం కోసం ఏ రకంగా దిగజారుడు పరిస్థితుల్లో వారు ఉన్నారో, ఏ రకంగా ఆయన మనస్తత్వం ఉన్నదో, ఏ రకమైనటువంటి చంచలమైనటువంటి మనస్తత్వంతో వారు ఉన్నారో ఇది తేట తెల్లమవుతున్నది. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు మీ పదవి కాపాడుకోవడానికి మీరు సోనియా గాంధీ కాళ్ళు కడుక్కుంటారో నెత్తి మీద చల్లుకుంటారో, లేకుంటే రాహుల్ గాంధీ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటారో అది మీ ఇష్టం. కానీ మీరు ఖబర్దార్ చెప్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి గురించి కానీ మా పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. ఇంకొకసారి మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులే కాదు, కార్యకర్తలు కూడా దేశభక్తులు. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేసేటువంటి నిజమైనటువంటి నిక్కార్సైనటువంటి నిజాయితీపరులైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు. అలాంటి వారి మీద అవినీతిమయంలో కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా తెలంగాణ విభజన గురించి కాదు, తెలంగాణ విభజన చట్టంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం అనాలోచితంగా, ఆలోచన రహితంగా రూపొందించినటువంటి రీఆర్గనైజేషన్ బిల్లు వల్ల 2 రాష్ట్రాలకు నష్టం జరగకుండా
మీరు చేసి ఉండాల్సింది అన్నారు తప్ప ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. వారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదని అడుగుతున్నా. మీరు నోటికి ఆ రోజు ఈరోజు మీరు కాంగ్రెస్లో లేరు, ఆ రోజు మీరు విభేదించారు. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరు విభేదించారు. కానీ ఈరోజు మీరు భారతీయ జనతా పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీ రీఆర్గనైజేషన్లో మాట్లాడినటువంటి అంశం మీద మీరు తప్పుదో పట్టించడం మంచిది కాదు. కేవలం మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి, విజయోత్సవాలు ఏదో మాట్లాడాలి కాబట్టి విజయోత్సవం మీద మీరు ఎవరో ఒకరి మీద ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుందనే అంశం మీద మాట్లాడుతున్నారు తప్ప నిజంగా మీరు చెప్పుకున్నది ఈ సంవత్సరంలో మీరు ఏం చేసిండ్రో ఒకసారి ప్రజానీకానికి తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి అవకాశవాద రాజకీయవాదో దీన్ని బట్టి చాలా స్పష్టమవుతున్నది. రాజకీయంలో అవకాశవాది రాజకీయానికి నిలువెత్తు నిదర్శనం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయిండు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడేసిన వ్యక్తి ఈ రకంగా అబాసు పాలై నవ్వుల పాలు కావద్దని చెప్పేసి నేను వారిని సూచిస్తున్నాను. అంతేకాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక విపక్షాలను తిడుతూ రాజకీయ లబ్ధి కోసం మీరు చేసే కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు. కేవలం విపక్షాలను తిట్టడం కోసమో లేకుంటే గతంలో అపోజిషన్ ఉన్నప్పుడు మాట్లాడినట్టుగానో ఈరోజు మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా మీరు 11 నెలల్లో ఏం చేసిందో చెప్పండి. 11 నెలల్లో మీరు సాధించింది ఏందో చెప్పండి. 11 నెలల్లో ఈ రాష్ట్రం ఏ రకంగా నష్టపోయిందో మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు 11 నెలల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కానీ అడ్మినిస్ట్రేషన్ని కానీ విచ్ఛిన్నం చేసి ఈరోజు ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను.